అభివృద్ధి సంక్షేమం సమ ప్రాధాన్యతతో ఇంద్రమ్మ పాలనతో ప్రగతితో అభివృద్ధి బాటలో ముందంజలో నిలుస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్లోని కూసుమంచి మండలంలో సహా నేలకొండపల్లి తిరుమలాయపాలెం మండలాల్లో పర్యటించారు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాబోయే 10 రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత పంపిణీ పూర్తి చేస్తామన్నారు. మార్చి నెలాఖరు నాటికి అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. కూసుమంచి మండలంలో పర్యటించి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ, పలు రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం అభివృద్ధి సంక్షేమం సమ ప్రాధాన్యతతో ఇందిరమ్మ పాలన కొనసాగిస్తామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి కూసుమంచి మండలంలో పర్యటించారు. ముందుగా కూసుమంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తో కలిసి కూసుమంచి మండలానికి చెందిన 27 మందికి, తిరుమలాయపాలెం మండలానికి చెందిన 52 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదవాడి ప్రభుత్వం రావాలని, ఇందిరమ్మ రాజ్యం పాలన కావాలని, అందరి దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి సరిగ్గా 15 నెలలు పూర్తయిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సాధ్యమైనంత వరకు కొన్ని పూర్తి చేస్తామన్నారు. ప్రతి మండలంలోని ఒక గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, రాబోయే 10 రోజుల్లో ఇందిరమ్మ మొదటి విడత పంపిణీ పూర్తి చేస్తామన్నారు. పేదోడు ప్రభుత్వం కావాలని, ఆ పేదోడు ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం అని, మీ అందరి దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి 15 నెలలు పూర్తయింది. సంవత్సరం మీద 3 నెలలు ఈరోజే కరెక్ట్గా 7వ తారీఖు నాడు 15 నెలల క్రితం ప్రమాణ స్వీకారం చేశాం. 15 నెలలు పూర్తయింది. ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఆనాడు పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు, మేమందరం కానీ ఏవైతే హామీలు చెప్పామో సాధ్యమైన హామీలని కొన్ని పూర్తి చేశాం. ఇంకా మీ మనసులో మీరు ఆశిస్తున్నది, పేదవాడి కుటుంబం ఆశిస్తున్నది ఇంకా ఉన్నాయి. అది ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తానని చెప్పాం. మోడల్గా ప్రతి మండలానికి ఒక గ్రామం ఇచ్చాం. ఈ రాబోయే 3-4 రోజుల్లో కలెక్టర్ గారితో కూడా ఇప్పుడు చర్చిస్తున్నా. రాబోయే 3-4 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మొదట విడత ఇస్తానన్న 3500 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వారం 10 రోజుల్లోనే పూర్తి చేసుకోబోతున్నాం. అదే రకంగా రేషన్ కార్డులకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ఈ రాబోయే ఈ నెలాఖరు లోపే ప్రతి పేదవాళ్ళకి, అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. సంక్షేమ కార్యక్రమానికి వచ్చి అది ఆడబిడ్డలకి భరోసా కల్పించే దాంట్లో 500 రూపాయలకే గ్యాస్ మొద్దు కానివ్వండి, 200 యూనిట్లు ఫ్రీగా విద్యుతే కానివ్వండి, ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ఎంత దూరమైన ఉచిత ప్రయాణమే కానివ్వండి, ఈ కార్యక్రమాలను చేశాం. కొంతమంది నా ఆడబిడ్డల మనసులో సినన్న ఏదో తులం బంగారం ఇస్తున్నట్టు కదా ఏంది అని వాళ్ళ మనసులో ఉంది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కొద్దిగా టైం తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా తులం బంగారం లేట్ అవుతున్నమాట వాస్తవం. అంతేకాదు అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆనాటి ఆ ప్రభుత్వం ఏవైతే అభివృద్ధి పేరుతో అరాచకాన్ని సృష్టించిందో ఆ అరాచకాన్ని అంతటినీ గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా ఆ పనులన్నీ పూర్తి చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలలో రైతన్నులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ, ఆడబిడ్డలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ, నిరుద్యోగ తమ్ముళ్ళకి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 9 నెలల్లోనే దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం 55,562 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాదు ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఎక్కడా తగ్గకుండా ఉన్న దాంట్లో పేదవాడికి ఏదైతే మంచి జరుగుతుంది అనుకుంటున్నామో ఆ జరిగే దాంట్లో, ఆ చేసే దాంట్లో
మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు పనిచేస్తుంది. భవిష్యత్తులో భగవంతుడి దయతో ఇచ్చిన ప్రతి మాటని మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తుంది. తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని కొద్దిగా ఆలస్యం కావచ్చు, ఆలస్యమైనా ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చుతుంది చిత్తశుద్ధితో మన ఇందిరమ్మ ప్రభుత్వం అని మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నానక్క.